ప్రేమస్వరూపులైన యువతి యువకులారా, ఈనాటి పర్వదినము అనేక సౌందర్యములతో ప్రవేశిస్తూ వచ్చింది. యువతి యువకుల యొక్క ప్రోద్బలము చేతనే ఆనందము అభివృద్ధి అవుతూ వచ్చింది. ఇట్టి పవిత్రమైన దినము సామాన్యమైనటువంటి దినం కాదు. దీనిని ఉత్తరాయణ పర్వదినం అని కూడాను పిలుస్తూ వచ్చారు. సర్వోత్తమమైనటువంటి యొక్క గుణములను అందిస్తూ, సర్వ సత్కర్మలను కూడాను చేకూరుస్తూ, సర్వ సంపదలను కూడాను అందిస్తూ ఆనందమును అందించేటువంటి యొక్క దినము ఈ మహాపర్వదినము. ఈనాడు ఇంతటితో కాక పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి ఈనాడు ప్రకృతిని మదించగా రాక్షస దేవతలకు అమృతాన్ని అందించినటువంటి యొక్క దినము ఈ దినము. కానీ ఈనాటి మానవుని యందు ఇట్టి ఉత్తమమైన, పవిత్రమైన, దివ్యమైన, భవ్యమైన భావాలు కలిగి ఉండి కూడాను మానవుడు అలౌకికమైనటువంటి భావముల చేత హృదయమును నింపుకొని ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క తలంపులను వెదజల్లలేకపోతున్నాడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కంసుడు, దుర్యోధనుడు, దుశ్శాసనాదులు వీరు సామాన్యమైనటువంటి పురుషులు కాదు. శారీర మానసిక శక్తులు అనంతమై ఉండి కూడాను వారి యందు ప్రాకృతమైనటువంటి యొక్క భావములు చేరిపోవటం చేతనే వారు బలహీనులైపోతూ వచ్చారు. కనుక మానవుడు తన సంకల్పములను ఉత్తమమైనటువంటి సంకల్పములుగా మార్చుకున్నప్పుడే యావత్ ప్రపంచమే తన యొక్క హస్తగతం అవుతుంది. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు గొప్ప సైంటిస్టులు. హిరణ్యుడు చంద్రమండలం కూడాను వెళ్ళటమే కాక సూర్యుని కూడాను చేరాడు. ఇంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క హిరణ్యకశిపుడుకు కడపటికి తన హృదయం అంతా కూడాను పాంచభౌతికమైనటువంటి యొక్క భావముల చేత నింపుకోవటం చేత అన్నింటి యందు కూడాను తాను బలహీనుడైపోయాడు. కనుక ప్రతి వ్యక్తి కూడాను గొప్ప బలవంతుడే, గొప్ప శక్తివంతుడే, గొప్ప మేధావియే. కానీ ప్రాకృతమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క భావములను మన హృదయంలో నింపుకోకూడదు. ఈనాటి యువతి యువకులే యావత్ ప్రపంచమును పోషించేటువంటి నాయకులు. ఈనాటి యువతి యువకులే దేశ సౌభాగ్యం యొక్క సంపదను నిలబెట్టేటువంటి యొక్క వ్యక్తులు. దేశ సౌభాగ్యము యువతి యువకుల పైననే ఆధారపడి ఉన్నది. సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతలు, సద్భావములు నింపుకొని ఉండాలి ఈ యువతి యువకులు. అట్టి పవిత్రమైన భావముల చేత హృదయములను పొంగింపజేసుకున్నప్పుడే అట్టి వ్యక్తులు ఎట్టి సశక్తివంతమైనటువంటి యొక్క దీన్ని కూడా సాధించగలరు. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, ఈనాడు ఆటపాటలు అన్నీ కూడాను ఆనందము చేత కానీ, ఆహ్లాదం చేత కానీ, ఉత్సాహం చేత కానీ ఇవి అభివృద్ధి అవుతుంది వచ్చింది. యావత్ ప్రపంచమునకే ఉత్తీర్ణులైనటువంటి వారు యువతీ యువకులు. ఈ యువతీ యువకులు యందు గుణములు చాలా ప్రధానమైనటువంటివి. సౌజన్యము, సౌశీల్యము, ఉత్కృష్టత, ఈ మూడు కూడాను విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క శక్తులు. ఈనాటి విద్యార్థులు అన్నింటినీ సాధిస్తూ ఉన్నారు. కానీ దేనిని సాధించినా సర్వమును సాధించిన వారు అవుతారో దానిని మాత్రము ఏమాత్రము ప్రచారం చేయటం లేదు, ప్రయత్నం చేయటం లేదు. శరీరమునందు అత్యంత ఉత్తమమైనటువంటి యొక్క భావములు ఉర్రూ తొలుగుతున్నవి. అట్టి శక్తి మరి ఏ వ్యక్తి ఎందుకును కానరాదు. అది అనేక సంకల్పముల చేత కూడినటువంటి ఒక మనస్సు. మనస్సును సాధించినటువంటి వ్యక్తి దేనినైనా కూడా సాధించగలడు. మనసుకు మించినటువంటి శక్తి ఈ జగత్తులో కానరాదు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షం అని మనసే ప్రధానమైనటువంటి మోక్షము, మనసే ప్రధానమైనటువంటి శక్తి, మనసే ప్రధానమైన కారణము. ఇట్టి మనసును మానవుడు ఈనాడు సాధించలేకపోతున్నాడు. కనుకనే మానవుడు అందుకోదగినటువంటి ఒక ఆనందానికి అత్యంత దూరం అయిపోతున్నాడు. మనస్సును స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఎంతటి గొప్ప ఘనకార్యమైన కూడాను సాధించగలడు, అనుభవించగలడు. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, మనోనిర్మలమైనటువంటి ఒక తత్వమును మీరు సాధించాలి. ఈ మనస్సును
అదుపులో పెట్టుకున్నటువంటి వ్యక్తే అన్నింటినీ కూడా సాధించగలడు. ఈనాడు మనం ఆటపాటల్లో ప్రవేశించాము. కానీ ఈ ఆటపాటలు భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటివిగా భావించరాదు. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యములని కూడాను విశ్వసించాలి. ఇది నైతిక, ధార్మికమైనటువంటి శక్తులను సాధించినటువంటి వ్యక్తియే నిజమైనటువంటి విద్యార్థి. కేవలం శారీరం యొక్క పుష్టి దృష్టి కోసమని మనం ప్రాకులాడకూడదు. మానసిక శక్తి సామర్థ్యములకు తగినటువంటి కృషి చేయాలి. మనస్సును మనం స్వాధీనం ఉంచుకోవాలి. మనసును మనం బానిసగా చేసుకోవాలి. కానీ మనస్సుకు బానిస అయిపోయినప్పుడు మానవుడు ఎంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనా కూడాను బలహీనుడైపోతాడు. కనుక మనస్సే నీకు ఒక బానిసగా మారిపోవాలి. మనసు నందున్నటువంటి శక్తి సామర్థ్యములు ఈ ప్రపంచంలో ఏ పదార్థమునందు కూడాను కానరావు. అందు నుండి ఏ మానవుని యొక్క మహా విలువలైనటువంటి యొక్క గుణములు ఆవిర్భవిస్తాయి. మానవుడు ధనమును కోల్పోయినా ఏదో ఒక విధమైనటువంటి శ్రమలు పడి ధనమును సాధించగలడు. ఆరోగ్యంనే కోల్పోయినా అది శక్తివంతమైనటువంటి డాక్టర్ను ఆశ్రయించి ఆరోగ్యమును కూడాను మనము చేకూర్చుకోవచ్చును. కానీ మానవుని యొక్క విలువలు మాత్రం కోల్పోయినా ఇంకా మానవత్వమేమి నిలువదు. ఈనాటి మానవతా విలువలు అత్యవసరమైనటువంటివి. మానవునితోనే ఆవిర్భవించినటువంటివి ఈ మానవతా గుణములు. మానవతా గుణములు ఎక్కడో గ్రంథం నుంచి కానీ, గురువుల నుంచి కానీ బోధింపబడి సాధించేటువంటివి కాదు. మన నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి కర్మలు ఆచరించి సత్యమైన భావములను మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఈ మానవతా విలువలు మన వెంటనే జంటనే ఇంటనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాయి. ప్రేమ స్వరూపులారా, మీరు నేర్చే విద్యల కంటే, చేసే శక్తుల కంటే మానవతా విలువలను మాత్రం పోషించుకున్నప్పుడు సర్వశక్తులు కూడాను అవి అంతర్భూతమై ఉంటాయి. కనుక సత్యమే మన ప్రత్యక్ష దైవము, ధర్మమే ఇది ప్రత్యక్షమైన పునాది. దీనిని పురస్కరించుకుని ఏ భారతీయ సంస్కృతి సత్యం నాస్తి పరో ధర్మ. కనుక ఇట్టి సత్యధర్మములను మనం కాపాడే నిమిత్తమై మన జీవితం అంతా కూడా దారబోసి తగినటువంటి కృషి చేయాలి. ఈ ప్రాకృతమైనటువంటి బహుమతులు ఎన్ని పొందినప్పటికీ ఇది నిజమైనటువంటి బహుమతి కాదు. ఒక్క మతి ఉన్నటువంటి వ్యక్తియే అనేక ఇక్కట్టుకు గురి అవుతున్నాడు. బహుమతి అనేక మతులు చేరినప్పుడు ఇంకా మనిషి కోతి కంటే పీడవుతాడు. కనుక మనం అందుకోవాల్సినటువంటిది బహుమతులు కాదు, నిజమతిని మనం అందుకోవాలి. నిజమతి అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి సూక్తి. సర్వశక్తులు కూడాను మనోభావం నుండి మనకు ఆవిర్భవిస్తున్నాయి. మనస్సును మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఆ మనసు యొక్క ఫ్రెండ్షిప్ అన్నింటికి మూల కారణంగా నిలుస్తుంది. భారతీయ సంస్కృతి యందు నిజమైనటువంటి మిత్రుడిని సంపాదించుకున్నప్పుడే భగవంతుడు సులభంగా వశుడవుతాడు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం. స్నేహం అనేటువంటిది జరిగిన తర్వాతనే ఆత్మనివేదన సరైన మార్గంలో మనకు అర్పించవచ్చును. ఈ యొక్క ఫ్రెండ్షిప్ అతనితో చేయకుండా ఉన్నంత వరకు కూడాను మనం ఆత్మార్పణ అనేటువంటిది కేవలం మాటలతో మాత్రం తప్ప క్రియారూపంలో ఆచరించలేము. క్రియారూపం కంటే కూడాను భావరూపమే చాలా బలవంతమైనటువంటిది. గొప్ప శక్తి సామర్థ్యం సాధించినామని మీరు భావించవచ్చును. అది క్రియారూపమే. ఆ కార్యంతోనే అది అంత్యమవుతుంది. భావరూపం అనేటువంటిది అనేకత్వంతో ఏకమైపోతుంది. కనుక మనం భావములను, ఉత్తమమైన భావములను మన హృదయం నందు పోషింప చేసుకోవాలి. కనుక క్రియల కంటే కూడాను భావములు అత్యంత ఉత్తమమైనటువంటిది. విద్యార్థులారా, ఇక్కడ కానీ ఎక్కడ కానీ మరెక్కడ కానీ ఎక్కడ పోయినప్పటికీ మీరు ఒకే భావముతో, ఒకే చింతతో దివ్యమైన భావమును పోషించుకుంటూ రాండి. సర్వం విష్ణుమయం జగత్, సర్వం కలివిదం బ్రహ్మ. అనేటువంటిది ప్రత్యేకంగా ఏదో ఒక స్థానంలో లేదు. నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు. అట్టి దివ్యమైన భవ్యమైనటువంటి యొక్క శక్తిని మనం ఈనాడు ఎందుకు వదులుకున్నాము? మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క విలువలు ఈనాడు కోల్పోయినాం. ఆ విలువలను కోల్పోవడం చేతనే మనము పూర్తి బలహీనమైపోయినాం. ఎగ్జామినేషన్ లోపల అనేక రకమైనటువంటి మార్కులు మేము పొందవచ్చును. కానీ ఈ మార్కుల కంటే కూడాను మనం పొందినా పొందకపోయినా కూడా రిమార్కులు మాత్రం తేకూడదు. దేశంలో ఎందరో విద్యార్థులు, ఎందరో యువకులు లోకంలో అనేక పాటలు పడుతున్నారు. ఈ చదువుల నిమిత్తమై దేశంలో కూడా తిరుగుతున్నారు. నిజమైనటువంటి యొక్క విలువల నిమిత్తమై తన హృదయాంతరంలోకి చేరినప్పుడు అంతే చాలు. అక్కడనే నిజమైన భాగ్యం మనకు లభిస్తుంది. నిజమైన భోగభాగ్యములు మన హృదయం నుండే ఉన్నవి, కానీ బయట ప్రదేశములందు కానరావు. కనుక ప్రతి విద్యార్థి కూడాను
మనసును అంతర్గతంగా మార్చుకోవాలి. ఈ విద్యార్థులు మనసును అంతర్ముఖంగా మార్చుకున్నప్పుడే దీనికి తగినటువంటి శక్తి సామర్థ్యములు ఎన్నింటినైనా సాధించగలరు. యువతులైనటువంటి భారతకులు, భావి భారతోద్ధారకులు నిజమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం సాధించి దేశమును విజ్ఞానవంతులుగా మారాలనుకుంటే ఈ భావములను మాత్రం పెంచుకోవాలి. కనుక మొట్టమొదట మానవతా విలువలను మనం సాధించాలి. ఎంత ధనం పోయినప్పటికీ దాన్ని సంపాదించవచ్చును, ఎంతటి ఆరోగ్యం క్షీణించినప్పటికీ మనము దీన్ని సాధించవచ్చును. కానీ మన విలువలే మనము కోల్పోయిన సర్వమును కోల్పోయిన వారు అవుతాం. కనుక మన యొక్క విలువలను మనం కాపాడుకుంటూ రావాలి. విద్యార్థులారా, ఒక వారం నుంచి కూడాను మీరు ఈ స్పోర్ట్స్ లోపల ఎంతటి అవస్థ పడుతున్నారో, ఎంతటి తరబీదు చేస్తున్నారో అది నేను చూస్తూనే ఉన్నాను. అన్నపానాదులు వదిలి నిద్రాహారములు విసర్జించి ఎంతయో శ్రమపడి మీరు పనిచేస్తున్నారు. కానీ బయట విద్యార్థులు చేసేటువంటి పనులకును మన విద్యార్థులు చేసేటువంటి పనులకును కొంత వ్యత్యాసాన్ని మనం విచారించాలి. బయట విద్యార్థులు ఏదో ప్రైజులు తేవాలని, ఏదో మెడల్స్ తేవాలని ఈ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలకై ప్రాకులాడుతుంటారు. కానీ మన విద్యార్థులు స్వామి యొక్క తృప్తి కోసం మీరు పాటుపడుతున్నారు. కనుకనే స్వామి యొక్క తృప్తి ఏ విధంగా ఉండాలి? సద్గుణములను మనం మొట్టమొదట నింపుకోవాలి. మనం నేడు ఒక విధంగాను రేపు మరొక విధంగా కూడాను మార్చుకోకూడదు. చలించని మనసును, భ్రమించని దృష్టిని మనం పోషించుకోవాలి. నిజంగా విద్యా విధానం లోపల 3 విధమైనటువంటి గుణములు ఎందుకు బోధించింది మన భారతీయ సంస్కృతి? సర్వం కలివిదం బ్రహ్మ అన్నది, అనగా సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి. ఇలాంటి నమ్మకాన్ని మొట్టమొదటి మనం సాధించాలి. ఈ నమ్మకం సాధించినప్పుడే మనం అన్నిటిని కూడా సాధించమవుతాం. వేర్ దేర్ ఈజ్ కాన్ఫిడెన్స్ దేర్ ఈజ్ లవ్, వేర్ దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ ట్రూత్, వేర్ దేర్ ఈజ్ ట్రూత్ దేర్ ఈజ్ పీస్, వేర్ దేర్ ఈజ్ పీస్ దేర్ ఈజ్ బ్లిస్, వేర్ దేర్ ఈజ్ బ్లిస్ దేర్ ఈజ్ గాడ్. కనుకనే మొట్టమొదట విశ్వాసము, కడపటి ఫలము మనకు ఆనందము. కనుక ఆనందం మనకు ప్రాప్తించాలంటే విత్తనం భూమిలో నాటినప్పుడు అది క్రమక్రమేణా మొక్కగా మారుతుంది, వృక్షంగా తయారయ్యి ఫలపుష్పము మనకు అందిస్తుంది. అదే విధంగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి బీజమును మన హృదయం నందు బాగా నాటినప్పుడు అది గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా మారి అందు నుంచి సుఖ సంతోషముల ఆనందం అనేటువంటి యొక్క పుష్పములు అందిస్తుంది. శాంతి అనేటువంటి ఫలాన్ని నీకు భుజింపచేస్తుంది. కనుకనే మీరు శాంతి కావాలని కోరుతున్నారు. ఈ శాంతి బయట ఎక్కడనో మనకు కానరాదు. మన యొక్క విశ్వాసం నుండియే ఈ శాంతి మనకు లభిస్తుంది. కానీ ఈనాటి మానవునికి విశ్వాసం అనేటువంటిది దృఢంగా ఉండటం లేదు. వ్యక్తికి ఎదురుగా నటిస్తూ ఉంటాడు. ఈనాడంతా కూడాను నటన భక్తులుగా మారుతున్నారే కానీ శాశ్వత భక్తులుగా మారలేదు. నటన కానీ శాస్త్రం కానీ రెండు కూడాను నీ నుంచి ఆవిర్భవించేటువంటివి. నువ్వు స్థిరచిత్తులైనప్పుడు ఆ యొక్క విశ్వాసం స్థిరంగా ఉంటుంటుంది. నిజంగా స్థిరచిత్తులు కానప్పుడు ఇదంతా కూడాను తాత్కాలికమైనటువంటి యొక్క ఫలంగా నీకు లభిస్తుంది. విద్యార్థులారా, ఈ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తులు స్థిరమైనటువంటి యొక్క విశ్వాసం కలిగి ఉంటుండాలి. కానీ ఈనాటి వ్యక్తులకు ఆ స్థిర విశ్వాసం అంటే ఏమిటో అర్థం కావటం లేదు. మేము భగవంతుని విశ్వసిస్తున్నాము, భగవంతుని ప్రేమిస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఆ ప్రేమ అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి వారికి ఏం బోధపడటం లేదు. నిజమైనటువంటి ప్రేమ అంటే, ప్రేమ అనేటువంటిది ఒక నిజమైనటువంటి యొక్క ధర్మంతో కూడినటువంటిది. హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఆనంద సంస్కృతమే ప్రేమ. ఒక పదార్థం ఎందుకు కానీ, ఒక వ్యక్తి ఎందుకు కానీ ఆవిర్భవించేటువంటిది కాదు. నీ హృదయాకాశం నుండి కూడాను పవిత్రమైనటువంటి యొక్క ప్రేమతత్వము గాలిగా వీచుకుంటూ ఇది నీ చుట్టూ ఉంటుండి నిన్ను పోషిస్తూ ఉంటుంటుంది. ఇటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. ఇది ఏ శాశ్వతమైనటువంటి ప్రేమతత్వము. ప్రేమ అనేటువంటిది ఎక్కడి నుంచినో లభించేటువంటిది కాదు. ఈ ప్రేమ మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది. ప్రేమకు పర్యాయ పదము ధర్మమే. మన జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము ప్రేమ ఒక్కటియే, వే ఆఫ్ లైఫ్. ఇటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి. ఇది వస్తువాహనాదుల నుంచి వచ్చేటువంటిది కాదు, హృదయనాభి నుండి కూడా ఆవిర్భవించేటువంటిది. ఇటువంటి ప్రేమతత్వాన్ని మనం పొందినప్పుడు ఎంత శక్తి సామర్థ్యంలో కూడా మనం పొందవచ్చును. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు ఏదో సాధించాలని మీరు భావిస్తున్నారు. నీవు ప్రేమను పొందినప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు నీకు కేవలము ఒక
హస్తగతమైపోతారు. ఈ పెద్ద శక్తులన్నీ కూడాను అల్పమైనటువంటి శక్తులే. కనుకనే ప్రాచీనులంతా కూడాను భారతీయ సంస్కృతిని ఎంతో పవిత్రమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చారు. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి. ఎన్ని పేర్లైనా ఉండవచ్చును, ఎన్ని రూపములైనా ఉండవచ్చును, కానీ ఈ సంబంధమైనటువంటి ఒక దివ్యత్వము ఒక్కటిగానే ఉంటుంటుంది. అనేక మంది కవిత్వాలు రాస్తుంటారు, లక్షలంతా కూడాను పోయిమ్స్ రాసుకుంటుంటారు. కానీ ఈ పోయిమ్స్ అంతా కూడాను ప్రేమతత్వము ప్రాణ సమానమైనటువంటిది. ఇటువంటి మానవత్వము ఎటువంటి వారికైనా లభ్యం కాదు. మానవుడు సామాన్యుడు కాదు. మానవుడు ఎంతో శక్తి సామర్థ్యం కలిగినటువంటి వీరుడు, ధీరుడు, గంభీరుడు. దైవ భావం అనేటువంటిది తన హృదయంలో నింపుకున్నటువంటి సమయంలో అప్పుడు లంకలో ప్రవేశించినటువంటి హనుమంతుడిని లంకవాసులందరూ కూడాను శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అన్నారు. గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు, ఈ అన్నింటికి కారణం ఏమిటి? మూలాధారమైనటువంటి ఒక తత్వము రామనామమే. ఆ రామనామం చేతనే, ప్రియమైనటువంటి ఒక భక్తి చేతనే, ఆ ప్రేమ చేతనే ఇంతటి సముద్రాన్ని కూడా దాటుతూ వచ్చారు. ఈనాడు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. భీష్ముడు 46 దినములు అంపశయ్యపై పండుగుండి, కానీ తన దేహమంతా కూడాను అంబుల పొదలుగానే నిలిచిపోయాయి. దేహం మాత్రము అంబులపై నిలిచింది, కానీ తల మాత్రము వాలిపోయింది. అంత్యము లోపల అర్జునుడు, భీముడు, నకుల సహదేవులాదులు ద్రౌపదితో సమానంగా వెళ్ళి ఆ యొక్క ముత్తాతను చూడటానికి వెళ్ళారు. పితామహ, ఎందుకు మీరు ఈ అవస్థలకు గురి అయిపోయారు? ఇది నా కర్తవ్యము అన్నాడు. దేహం వచ్చినటువంటిది క్షేమమునకు, ధర్మక్షేమమునకు, సత్యవ్రతమునకు అర్పితం గావించే నిమిత్తం వచ్చింది. శరీరం ఉండి ప్రయోజనం ఏమిటి? దీన్ని కేవలం ఒక సధర్మానికి ఉపయోగపెట్టాలి. కానీ అర్జున, నీ వేసినటువంటి బాణములు నా దేహమునకు మాత్రమే తగిలినవి, కానీ నా శిరస్సుకు మాత్రం చేరలేదు. కనుకనే శిరస్సు వాలిపోయింది. బెడ్ మాత్రం వేశావు నాకు, కానీ పిల్లో లేదు. దీనివల్లనే తల వారిపోయింది. నాకు ఇంత చేసినటువంటి వాడు నా పిల్లో కూడా అందించమని చెప్పాడు. ఆ మాటల చేత అర్జునుడి యొక్క మనసు కరిగిపోయింది. పితామహ, నేనేం చెయ్యాలి అన్నాడు. 2 అర్జునుల పదలను ఈ విధంగా తీర్చిదిద్దాడు. ఒకటి ఇటు, ఒకటి అటు. రెండింటి మధ్య లోపలనే భీష్ముడి యొక్క తలను పెట్టాడు. ఇది భీష్ముడి యొక్క శిరస్సుకు రెస్ట్. ఇంతే కాకుండా, అర్జున, నా తల్లిని నేను ఏనాడో కోల్పోయినాను. నేను పుట్టిన తక్షణమే నేను కోల్పోయినాను. నేను గంగాదేవి పుత్రుడును. కనుకనే నా పేరు గాంగేయుడు అని పేరు. కనుక నాకు ఈ అంత్య సమయం లోపల ఆ గంగను నాకు అందించమని చెప్పాడు. నా తల్లిలో నేను చేరిపోవడానికి తగినటువంటి కృషి చేయమన్నాడు. సర్వశక్తి సంపన్నుడు, మహావీరుడు, భక్తుడు, శక్తి సామర్థ్యుడు కలిగినటువంటి వాడు కనుకనే అతను ప్రక్కనే ఒక అంబును విడిచాడు. చక్కని నీరు బయలుదేరి వచ్చింది. అది ఫౌంటైన్ మాదిరి వచ్చి భీష్ముని యొక్క నోట్లో పడిపోయింది. లోకంలో ఎలాంటి సహాయమో చేసేటువంటి వారు ఉన్నారు లోకంలో, కానీ అంత్యకాలం లోపల తల్లిని అందించేటువంటి వారు లోకంలో కానరారు. అర్జున, నీవు నా తల్లిని అందించావు ఈనాడు. అప్పుడే అర్జునికి అనేక రకమైనటువంటి బిరుదులు అందించాడు. అర్జున పాల్గొన పార్థివ కిరీటి శీతవాహన భీభిశ్చర్య జయకృష్ణ సవిసాచి ధనుంజయ అన్నాడు. కనుకొని ఈ ధనుస్సు చేత నాకు ఆనందాన్ని అందించావు చెప్పి పాండవులు దిగ్విజయులైపోయి విజయాన్ని సాధింతురుగాక అన్నాడు. పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని పొందవలనంటే వారి మనసును తృప్తి చేయాలి. అదే విధంగానే ఈనాడు మన విద్యార్థులందరూ కూడాను స్వామి తృప్తి నిమిత్తమై మీరు ఇన్ని ఆటలు ఆడినారు. నా తృప్తితో పాటు మీరు కూడా తృప్తి పడాలి. ఈ తృప్తి ఒక ఆటల్లో మాత్రమే కాదు, మాటల యందు, పాటల యందు, అన్నింటి యందు కూడా తృప్తి కావాలి. కనుక మీరు జీవితం అంతా కూడాను ఆనందంగా జీవించాలి. నిత్యానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. ఈ విధమైనటువంటి ఆనందాన్ని ప్రతి మానవుడు కూడా అందుకోవాలి. దేహాన్ని వచ్చి ఉంటున్నాయి, దేహంతో అన్ని పనులు మనం చేస్తున్నాము, కానీ అది కాదు మనకు ప్రధానమైనటువంటిది. ఈ దేహం నందు ఇమిడి ఉన్నటువంటి మనస్తత్వాన్ని మనం చక్కగా పరిశుద్ధం గావించుకోవాలి. ఈనాడు ఏ మానవుని యందు కానీ మనసు ఉంది, కానీ దానికి పవిత్రత లేదు. ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్, పొల్యూషన్, పొల్యూషన్. తిండి యందు, త్రాగే నీరు యందు, పీల్చే గాలి యందు, నడిచే నడక యందు, అన్నిటి యందు కూడాను పొల్యూషన్, విషమయంగా ఉంటుండాలి. కనుకనే మనము
ఈ దుర్భావముల చేత మనస్సు పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి. ఇది నెగిటివ్ గా ఉండకూడదు. ఎప్పుడు చూసినా కానీ పాజిటివ్ కావాలి. ఈ నెగిటివ్ మైండ్ ఎంతకాలం ఉన్నప్పటికీ వాడు ఎట్టి ఘనకార్యం చేసినప్పటికీ అది విజయాన్ని సాధించలేదు. పాజిటివ్ మైండ్ కావాలి. ఎప్పుడు నీవు ఆనందాన్ని అనుభవించేటువంటి యొక్క మైండ్ గా తెచ్చుకోవాలి. ఈ ఆనందాన్ని అందరికీ కూడా పంచాలి. అది ఏ నిజమైన మానవత్వము. మానవుడు అనగా ఏమిటి అర్థము? నా వా మా లేకుండా వా వర్తించటము, వా మా నా అంటే లేకుండా వా వర్తించటము, అన్యాయం లేకుండా, అశాంతి లేకుండా, అక్రమం లేకుండా, అనసత్యం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు. కనుక ప్రతి మానవుడు కూడా ఆ విధమైనటువంటి యొక్క విషమయం కానిటువంటి యొక్క భావాన్ని పెంచుకోవాలి. విద్యార్థులారా, స్టూడెంట్స్, విద్యార్థినీలారా, ఎంతనో చదువులు చదివారు, ఎన్నో గొప్ప గొప్ప బిరుదులంతా తీసుకున్నారు. కానీ 3-4 పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారు. ఇవి కాదు మనం తీసుకోవాల్సిన డిగ్రీలు. శృణ్వంత విశ్వే అమృతస్య పుత్ర, అమృతపుత్రుడు నీవు అనేటువంటి డిగ్రీ మనం పొందాలి. అమృతపుత్రుడు అనేటువంటి బిరుదును మనము సంపాదించుకున్నప్పుడే అదే సరి అయినటువంటి డిగ్రీ. ఈ పవిత్రమైనటువంటి బిరుదును మనం పెట్టుకొని కూడాను స్వల్పమైనటువంటి బిరుదుల కోసమే మనం ఆటలాడుకుంటాము. ప్రేమ స్వరూపులారా, మీ హృదయాన్ని ప్రేమతో నింపుకోండి, మనసును సత్యంతో పెంచుకోండి, దివ్యమైనటువంటి యొక్క కర్మల చేత ఆచరించండి. ఇది మీరు నేర్చవలసినటువంటి చదువులు. చదువుతో పాటు భౌతిక చదువు కూడా అవసరమే. కానీ నిజమైనటువంటి యొక్క విద్యలు సర్వుల యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని భావించుకోవటమే. నిజమైనటువంటి యూనిటీని మనం తీసుకునేటువంటిదే భారతీయ సంస్కృతి. అనేకత్వాన్ని మనం తీసుకోవటం కాదు, ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు, ఏకత్వంగా తీసుకోండి. అదే నిజమైనటువంటి ఒక కల్చర్. కల్చర్ అంటే ఏమిటి అనుకున్నారు? ఇది ఒక విధమైనటువంటి మతముకు సంబంధించినటువంటిది కాదు. ఇది కేవలం హృదయానికి సంబంధించినటువంటిది. ఇది మతము కాదు, కులము కాదు, భక్తి కాదు, విశ్వాసం కాదు. ఇదంతా కూడా దైవత్వంతో కూడినటువంటిది. ప్రేమ స్వరూపులారా, ఇంత మీరు అనుభవించినటువంటి మీరు మీకు ఎంతో ఆనందాన్ని అందించాలి. ఆనందాన్ని మీ జీవితం అంతా మీ హృదయంలో నింపుకోండి. నిజమైనటువంటి యొక్క ప్రేమ ఏకాత్మ ప్రేమ, ఎప్పటికీ మారనటువంటి ప్రేమ. స్వామి అంటే మీరందరూ ప్రేమిస్తూనే ఉన్నారు, కానీ ఆ ప్రేమ కదిలిపోయే ప్రేమ కాదు. స్వామి నావాడు, నేను స్వామి వాడను. అప్పుడే ఏకత్వాన్ని పొందినటువంటి వాడు అవుతాడు. కనుక అటు ఏకత్వాన్ని మీరు సాధించండి. అది నిజమైనటువంటి సత్యమైన మార్గము. సత్యము నందుండి సర్వము సృష్టించే, సత్యము నందు అనగే సర్వ సృష్టి. సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న సత్యమే చూడరయ్యా. అది ఏ సత్యం, అది ఏ మన యొక్క ధర్మం, అది ఏ మన యొక్క జీవితము, అది ఏ ట్రూత్ ఈజ్ గాడ్ అన్నారు. ఏ దేశం వారైనా కానీ, ఏ కులం వారైనా కానీ సత్యం అందరికీ ఒక్కటే. ఇది అమెరికన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, ఇండియన్ సత్యము అని విభజించడానికి వీల్లేదు. సత్యము సత్యమే. ఆ సత్యము అన్ని దేశముల వరకు సత్యం ఒక్కటే. ప్రేమ స్వరూపులారా, నిత్య జీవితాన్ని గడపండి, నిత్య జీవితంగా మీరు జీవించండి, అందరికీ ఆదర్శవంతమైన జీవితాన్ని అందించండి. అది మీ యొక్క నిజమైనటువంటి చదువు. మీరు చదివి మీ యొక్క హృదయాన్ని అది ఒక పుస్తకంగా మార్చుకోవటం కాదు, అది కేవలం పుస్తకం అయిపోతుంది. ఇది ఒక మస్తకం అయిపోతుంది. పుస్తకము కాదు. మనకు నీ హృదయం నిండి నీవు దీన్ని ఆనందంగా అనుభవించాలి. ప్రేమ స్వరూపులారా, మీ యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవితము ఈ విధంగా జరుగుతుందనేటువంటిది ఎవరు కూడా తలుచుకోలేదు. ఎలాంటి సమయం నందైనా కూడాను, పరిస్థితులు ఏందైనా కూడాను, సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం. దైవాన్ని మాత్రం మరవకండి, దైవాన్ని మాత్రం విడువకండి. దైవం లేనటువంటిది దయ్యమే అయిపోతుంది. కావాలి కానీ దైవాత్మలుగా కాకూడదు. మీరు ధృన్వంత విశ్వే అమృతస్య పుత్ర, ఆ పేరుని మీరు సార్థకంగా నిలుపుకోండి. నిజంగా నిలుపుకున్నప్పుడే ఈనాటి యువకులు ఈ శరీరం యొక్క శక్తి సామర్థ్యంను వ్యర్థం చేయకండి. అంతా దైవార్పితంగా భావించి శరీరంలో ఉండేటువంటి సర్వశక్తులు కూడాను చాలా భగవత్ యొక్క ప్రసాదములే. ప్రతి ఇంచినందు, ప్రతి కణమునందు, ప్రతి అణువునందు కూడాను భవిశక్తియే ఉంటున్నాయి. ఏ యొక్క ఇది మనం వ్యర్థం చేసినా దైవానికి ద్రోహం చేసిన వారం అవుతాం. పూర్తి దైవార్పితంగా భావించుకోవాలి. కనుకనే మీ ఆటలంతా కూడాను కొన్ని దినములు ఆడినటువంటి ఆటలు మాత్రమే కాదు, నిరంతరం కూడా మీరు గేమ్స్ లోనే ఉండాలి. నడిచే నడక యందు, పలికే పలుకునందు, వినే వినికిడి యందు, తలచే తలుపులు యందు, చేసే పనులు యందు ఒక్కటే ఏకత్వంగా ఉంటుండాలి. అది ఏ భారతీయ సంస్కృతి. సత్యం వద ధర్మం చెర అనేది భారతీయ సంస్కృతి. ఇవి రెండింటిని మాత్రం మీరు మరవకుండా కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.